నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని బీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డితో పాటు వక్ఫ్ బోర్డు చైర్మన్ పాల్గొన్నారు. బీపీఆర్ దంపతులు ప్రజాసేవ కోసమే రాజకీయాలకు వచ్చారని మంత్రి నారాయణ కొనియాడారు. వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పందించారు. అప్పన్నకు సహాయం చేస్తే జగన్ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ మండిపడ్డారు. అప్పన్న అనేవాడికి 50,000 చెక్ ఇచ్చానని 100% ఇచ్చాను. ఎవరు చెప్తే ఇచ్చాను. అది కూడా ఒక సేవ కింద. నాది సేవా భావంతో జరుగుబాటు లేదు అంటే ఈ రోజు సేవ చేసే రకంగానే దాన్ని కూడా రోజు చేసింది నేను. ఒక మనిషి శ్రీకాకుళం వాడు జరుగుబాటు లేదు, వైవి సుబ్బారెడ్డి దగ్గర వచ్చి చేరాడు. ఆయనకి జరుగుబాటు, సుబ్బారెడ్డి నేను ఇవ్వలేనన్నా మీరు సాయం చేయండి అంటే దేవుడు ముందు వచ్చి చెప్పనండి. ఎవరినైనా నేను చెప్పేది సత్యమా కాదా, ఊరికినే ఏదో ఒకటి వేయడం కాదు. సో కొన్ని సేవ చేయబోయి కూడా తప్పులు అవుతున్నాయి, అనవసరంగా బండలు పడుతున్నాయి. ఫౌండేషన్ ద్వారా ఈ రోజు దాదాపు 84 మంది దివ్యాంగులకి నా కాన్స్టిట్యున్సీలో, సిటీ కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి ట్రై సైకిల్స్, క్వాలిటీ ఉండే ట్రై సైకిల్స్ ఈ రోజు ఇవ్వటం నిజంగా నేను చాలా ఆనందంగా పడుతున్నాను. ముఖ్యంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వారి సభ్యుడు కానీ రాజకీయాలకు రాకముందు నుంచే సేవ చేస్తున్నారు. అది గొప్పతనం. అంటే అమృతధార వాటర్ ప్లాంట్స్ అని దాదాపు 200 ప్లాంట్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 940 మందికి ట్రై సైకిల్స్ ఇచ్చారు. 940 మందికి 7 కాన్స్టిట్యున్సీలో. ఈ విధంగా అనేక కార్యక్రమాలు టెంపుల్స్ సంబంధించి ఎన్నో టెంపుల్స్ కి యాక్చువల్ గా వాళ్ళు ఎంతో సహాయం చేశారు. నాకు చాలా మంది చెప్పారు, సార్ ఇబ్బంది అని పోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాదనకుండా చేస్తారు. అలా అనేక సేవలు నెల్లూరులో చేస్తూ ఈరోజు నేను శాసనసభ్యులుగా నెల్లూరు సిటీకి ఉన్నాను, వారు ఎంపీగా ఉన్నారు. వారికి డబ్బుతో అవసరం లేదు, వారికి 1000 కోట్లు ఉంది. వారు సంపాదన కోసం రాజకీయాలకు రాలేదు, కేవలం ప్రజలకు సేవ చేయాలా, సేవ కోసం వచ్చారు.